వెల్కమ్ టు మెగారెన్ టీవీ. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అనే డైలాగు గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్తారు. ప్రస్తుతం ఈ డైలాగు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు సరిగ్గా సరిపోతుందనిపిస్తోంది. పొలిటికల్ ట్రాక్లోకి రావడం కాస్త లేట్ అయింది కానీ వచ్చేశారు. రావడమే కాదు, దూసుకెళ్తున్నారు కూడా. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడంలో లోకేష్ పాత్ర కూడా ఉంది. ఒకప్పుడు పప్పు అన్నవాళ్లతో మన లోకేష్ నిప్పురా అనిపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అనతి కాలంలోనే ఓ ప్రాంతాన్ని టెక్ సిటీగా అభివృద్ధి చేయడం, పెట్టుబడులను కంపెనీలను తీసుకురావడం చంద్రబాబుకే సాధ్యమనేవారు. ఇది నిన్నటి వరకు వినిపించిన మాట. కానీ ఇప్పుడు ఈ లిస్టులో నారా లోకేష్ చేరిపోయారు. స్పీచ్లో తడబాటు నుంచి అంతర్జాతీయ దిగ్గజాలతో అనర్గళంగా మాట్లాడుతూ పెద్ద పెద్ద ఒప్పందాలను చేసుకునే స్థాయికి లోకేష్ వచ్చారు. కాదు కాదు, చంద్రబాబు తయారు చేశారని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటారు. ఏది ఎలా ఉన్నా ఈ మార్పు మాత్రం రాష్ట్ర ప్రజలకు ఎంతో అదృష్టాన్ని, అభివృద్ధిని తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పొరుగు రాష్ట్రం కర్ణాటక సైతం మంత్రి లోకేష్ ఐటీ శాఖ అభివృద్ధిని చేస్తున్న తీరు చూసి కుళ్ళుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు లోకేష్ ఎలాంటి విజన్తో ముందుకు వెళ్తున్నారనేది. ఆయనే అవకాశాలను సృష్టించుకుంటున్నారు. మొన్న మధ్య ఇన్ఫోసిస్ ఆంధ్రకు వెళ్లిపోతుందేమోనని కేంద్ర మంత్రి కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కర్ణాటక మంత్రులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పారిశ్రామికవేత్తలపై విరుచుకుపడుతున్నారు. చివరికి కులగణన చేయడానికి సోషియో ఎకనామిక్ సర్వే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వివరాలు సేకరిస్తుండటంతో అందులో వివరాలు ఇచ్చేందుకు నారాయణమూర్తి దంపతులు నిరాకరించారు. దాంతో సీఎం సహా ఇతర మంత్రులు వారిపై విరుచుకుపడ్డారు. ఈ కారణంగానే కుమారస్వామికి ఇన్ఫోసిస్ ఆంధ్రాకు వెళ్ళిపోతుందేమో అనే డౌట్ వచ్చింది. ఆంధ్ర మాత్రమే ఎందుకు అన్నదానికి ఇక్కడ ఒక్కటే సమాధానం. ఇప్పుడు పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్ర. ఎలాంటి ఇండస్ట్రీ అయినా ప్లాంటు, ఫ్యాక్టరీ, ఆఫీసు పెట్టాలనుకుంటే పారిశ్రామికవేత్తలు మొదట ఏపీ వైపు చూస్తున్నారు. అలా ఎకోసిస్టమ్ ఏర్పాటు దిశగా నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలితాన్నిస్తున్నాయి. బెంగళూరులో పడుతున్న సమస్యలను తప్పించుకోవాలంటే ఏపీకి రావాలని లోకేష్ ఆహ్వానిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా తమ పెట్టుబడులు ఏపీలో పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని అనుకుంటున్నారు. రాజకీయ నేతల మైండ్స్లోనూ అదే పడిపోయింది. అందుకే పెట్టుబడులు, పరిశ్రమలంటే ఆంధ్ర అనే మొదటే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రధానమైన ప్లస్ పాయింట్ తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతాన్ని ప్లస్గా చేసుకుని అద్భుతమైన వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆ తీర ప్రాంతమే ప్లస్ పాయింట్గా ఏఐ హబ్ వచ్చింది. సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. రాయలసీమ వైపు తయారీ రంగ కంపెనీలు చూస్తున్నాయి. నవంబర్లో జరగనున్న పెట్టుబడుల సదస్సు లోకేష్ బిల్డ్ చేస్తున్న ఈ ఎకోసిస్టమ్ ఎంత బాగా ఆంధ్రాను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తుందో మరింతగా అందరికీ అర్థమవుతుంది. జాకీ పరిశ్రమను తరిమేశారు. అమరరాజాను వేధించి తెలంగాణకు పంపేశారు. ఇలా వైసీపీ హయాంలో చెప్పుకుంటే వచ్చినవేవీ లేవు సరికదా. అంతకుముందు ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడుల్ని తరిమేశారు. చివరికి కియాకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ను కూడా తప్పుపట్టారు. ఆ పరిశ్రమను వెళ్ళగొట్టాలనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామిక వర్గాల్లో ఏపీపై ఎలాంటి ఇమేజ్ పడి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అలాంటి పరిస్థితిని మార్చి పెట్టుబడులు, కార్యాలయాలు అంటే అందరికీ మొదటగా ఏపీ గుర్తు వచ్చేలా చేశారు. ఈ ఘనత నారా లోకేష్దే. కానీ ఆయన మాత్రం మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే ప్రవాసాంధ్రులే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లని మంత్రి నారా లోకేష్ అంటున్నారు. ప్రస్తుతం లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. సిడ్నీలో ప్రవాస తెలుగువారితో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో నంబర్ 1గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మేలు చేసే ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టకూడదని ప్రవాసాంధ్రులకు సూచించారు. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ల ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేంద్ర సహకారంతో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతుందని, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ కూడా ఒక్క జామ్ కాల్తోనే ఏపీలో పెట్టుబడులకు అంగీకరించిందని తెలిపారు. పక్క రాష్ట్రాలతో పెట్టుబడుల కోసం చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయని, కానీ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని, రాష్ట్రాల మధ్య పోటీ భారత్ అభివృద్ధికి మేలు చేస్తుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ప్రవాసాంధ్రులు తమ అనుభవాలు, సూచనలు పంచుకున్నారు. ఈ పరుగు ఇప్పుడే స్టార్ట్ అయింది. మరో 3.5 ఏళ్లలో ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.